వెండి ఒకదానితో ఒకటి పరుగులు పెడుతున్నాయి. ఏ శుభకార్యం వచ్చినా పెళ్లిళ్ళైనా సరే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ప్రస్తుతం ఏది తీసుకోవాలన్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఊహించని విధంగా బంగారం వెండి మార్కెట్లలో అనూహ్య మార్పులను చూస్తున్నాము. ఈ విధంగా మార్పులు ఎందుకు వస్తున్నాయి, భవిష్యత్తులో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి మానపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు చైర్మన్ గోపీకృష్ణ గారు ఉన్నారు. మిగతా విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అసలు అంటే చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా బంగారం వెండి ధరలలో ఈ హెచ్చుతగ్గులు అనేవి చూస్తున్నాము. భారీగా ధరలు పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటారు? 2025 సంవత్సరమే ఒక బుల్ రన్ అనుకున్నాము బంగారు ఆభరణాలకి, జ్యువెలరీ ఇండస్ట్రీకి. బట్ ఈ 2025 ఎండింగ్ టు 2026 చూస్తే బంగారంతో పాటు సిల్వర్ కూడా ఒక ర్యాపిడ్ గ్రోత్లో ఉంది. సో లాట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ చూస్తాం, ఇంటర్నేషనల్ ఆర్థిక ఇబ్బందులు చూస్తాం, యుద్ధ వాతావరణం చూస్తాం. ఎటువంటిది ఉన్న జ్యువెలరీ మీద ఇంపాక్ట్ అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడు కూడా ఇంత త్వరగా ఇంత ఫాస్ట్గా గ్రోత్ చూడలేదు. జూన్లో సుమారు ₹1,00,000 ఉన్న సిల్వర్ ఈరోజు దాదాపు ₹3,25,000 చేరింది. సో సంథింగ్ 6 monthsలో అన్బిలీవబుల్. అంతెందుకు, లాస్ట్ 4 రోజుల్లో 5 రోజుల్లో చూస్తే ప్రతిరోజు 8,000, 10,000 రేటు పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 1 వీక్తో చూసుకుంటే ఇట్స్ జంప్ ఆఫ్ అరౌండ్ 35,000 to 40,000 రూపీస్. సంథింగ్ అబ్నార్మల్. అంటే ఈ గ్రోత్ అసలు ఎందుకు ఉంది, ఇంకా ఎలా పెరుగుతుందా, చాలామందికి ఇట్ ఇస్ అ డౌట్ ఉంటుంది. సో జనరల్గా అందరికీ తెలిసిందే అండి, బంగారం అనేది, సిల్వర్ అనేది ఇండియాలో మైనింగ్ అవ్వదు. వీ ఇంపోర్ట్ దిస్. సో ఇదన్నీ కూడా మన ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నందుకు కరెన్సీ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఉంది అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్లో ఆన్స్ ప్రైస్ ఏముంది, స్పాట్ ప్రైస్ ఏముంది అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో సుమారుగా గోల్డ్ చూస్తే లాస్ట్ 6 monthsలో $4,100, $4,000 per ounce ఉంది. సుమారుగా $4,750 ఒక ఔన్స్కి బంగారం చేరుకుంది. అంటే దాదాపు ₹1,00,000 నుంచి బంగారం ₹1,58,000 చేరుకుంది. అదేవిధంగా సిల్వర్ సమ్వేర్ అరౌండ్ ₹40 అరౌండ్ పర్ ఔన్స్ ఉంది. టుడే ఇస్ $95 per ounce. సో దట్స్ అ స్పాట్ ప్రైస్. సో విచ్ ఇస్ నియరింగ్ టు $100 ounce. సో సిల్వర్ కూడా వెరీ మచ్ పాజిటివ్గా మూవ్ ఆన్ అవుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే సిల్వర్ హ్యాస్ ఎ మోర్ బిగ్ బుల్ రన్ కంపేర్ టు గోల్డ్. అంటే నార్మల్గా ఏ ఇబ్బందులు ఉన్నా మెటల్ పెరుగుతుంది, అందరికి తెలిసిందే. అండ్ గోల్డ్ అనేది వాట్ అన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా, రీసెంట్గా చూస్తున్నాం ద యుఎస్ రిస్ట్రిక్షన్స్, టారిఫ్స్. సో గ్లోబల్గా ఏం చేస్తున్నారు, చాలా దేశాలు కూడా డాలర్స్ని ఎగ్జిట్ చేసేసి మెటల్ వైపు మొగ్గు చూస్తున్నారు, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా. సో దీనివల్ల గోల్డ్కి అనేది ఒక డిమాండ్ పెరిగింది. సో దానివల్ల గోల్డ్ అనేది ప్రైస్ పెరుగుతూ వస్తుంది. అన్లెస్ గ్లోబల్గా సిచ్యువేషన్ కూల్ అయ్యే వరకు గోల్డ్ అనేది ఒక పాజిటివ్ ఉంటుంది. కానీ సిల్వర్ సడన్గా ఇంత ర్యాపిడ్గా పెరగడం, ద రీజన్ బిహైండ్ ఇట్ ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్కి సిల్వర్కి ఒక గ్రేట్ డిమాండ్ వచ్చింది. సో సోలార్ ప్యానెల్స్ కానివ్వండి, ఈవీ బ్యాటరీస్ కానివ్వండి, సో దీనికి కన్సెప్షన్ చాలా పెరుగుతుంది రోజు రోజుకి. సో ద న్యూ టెక్నాలజీ విచ్ హ్యాస్ కమ్ డౌన్ వేర్ బ్యాటరీస్ కెన్ బి మోర్ యాక్టివ్ అండ్ మోర్ ఫాస్టర్ దెన్ రెగ్యులర్ లిథియం బ్యాటరీస్ అని చెప్పి సిల్వర్ యూస్ చేస్తున్నారని చెప్పేసి ఒక టాక్. సో దీనివల్ల ఇండస్ట్రియల్ కన్సెప్షన్ పెరిగింది. సో ఇండస్ట్రియల్ కన్సెప్షన్ పెరగడంతో యూఎస్ కూడా సిల్వర్ని పర్చేస్ చేయడం స్టార్ట్ చేయడము, అండ్ అదేవిధంగా చైనాలో కూడా ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ పెట్టడము, రేర్ ఎర్త్ మెటల్స్ కిందకి లిస్ట్ చేయడము. సో ఇవన్నిటితో సిల్వర్ కూడా ఒక గ్రేట్ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ఏర్పడడంతో సిల్వర్ పైన ఒక క్రేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇట్స్ మూవింగ్ ఆన్ రన్నింగ్. సో $100 ఒక స్పాట్ ప్రైస్ వస్తుంది అనుకున్నాము ఈ మార్చి వరకు, కానీ జనవరి వరకు ఎంత మించు ఆ ప్రైస్ వచ్చేసింది. సో సాధారణంగా మనకి ధరలు పెరిగినప్పుడు చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈటీఎఫ్ల రూపంలో. కానీ ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. సో మార్కెట్లో ఆ గ్రోత్ అనేది ఏ విధంగా చూస్తున్నారు మీరు? నార్మల్గా అండి, వెండి బంగారం అనేది సైమల్టేనియస్గా ఎప్పుడు చూస్తాం, పెరిగినా తగ్గినా. సో ఎక్కువ మంది సిల్వర్ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి గోల్డ్ వైపు చూస్తారు. కానీ ఇప్పుడున్న ఈ సిల్వర్ పాజిటివ్ గ్రోత్ని చూస్తే చాలామంది సిల్వర్ వైపు కూడా చూస్తున్నారు. అంటే ఎప్పుడు సిల్వర్ కొనిన వాళ్ళు కూడా ఇప్పుడు సిల్వర్ బార్స్, సిల్వర్ కాయిన్స్ పర్చేస్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే సిల్వర్లో ఉన్న గ్రోత్ ఎందులో కూడా విదిన్ 3 months 4 monthsలో 30%, 40% అనేది ఎందులో లేదు. సో ఈ సిల్వర్ బుల్ రన్ ఉంది. అయితే సిల్వర్లో కూడా ఏంటంటే పెరుగుతుంది, అదేవిధంగా తగ్గినప్పుడు కూడా అదే విధంగా క్రాష్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. సో ఇంకా పెరుగుతుంది అని ఒక టాక్ ఉండడంతో సిల్వర్లో చాలామంది ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తున్నారు ఇప్పుడు. సో గతంతో కంపేర్ చేస్తే ప్రజెంట్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అనేది ఏ విధంగా ఉంది అంటారు? ఎంత శాతం పెరిగింది అంటారు? దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ముందంతా ఎక్కువ మంది గోల్డ్ కాయిన్స్ మీద ప్రిఫర్ చేసేవాళ్ళు, సిల్వర్ చాలా తక్కువ మంది, 5-10%. టుడే వీ హ్యావ్ 60% పీపుల్ కమింగ్ టువర్డ్స్ సిల్వర్. అండ్ చాలామంది గోల్డ్ ఎగ్జిట్ అయ్యి గోల్డ్ని సేల్ చేసి సిల్వర్ కూడా కొంటున్న విషయాలు చూస్తున్నాం. సో సిల్వర్లో పాజిటివ్ గ్రోత్
గ్రోత్ ఉంటుంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా పెరుగుతుంది అని ఒక నమ్మకం ఉండడంతో సిల్వర్ వైపు మొగ్గు చూస్తున్నాం. సో సిల్వర్ మీద చాలా మంది పెట్టుబడులు పెడుతుండటంతో మనకి స్టాక్ అనేది కూడా అయిపోతుంది అని కూడా వింటున్నాము. లైక్ సిల్వర్ బార్స్ అయినా సరే, కాయిన్స్ అయినా సరే. సో నిజంగానే షార్టేజ్ అనేది ఉంది అంటారా ప్రజెంట్? ఇట్స్ నథింగ్ దట్ బిగ్ షార్టేజ్ అండి. బట్ ఇవన్నీ ఇంపోర్ట్, అంటే మీకు ఇందాకే చెప్పాను, మన ఇండియాలో ఏది మైనింగ్ జరగదు, ఇండియాలో ఏది ఉండదు. సో ఇండియాలో ఏది ఉన్న ఒక రీసైకిల్డ్, అంటే పాత వెండి కానివ్వండి, పాత బంగారం కానీ రిఫైన్ చేసిందే ఉంటుంది. మేజర్గా అంతా కూడా ఇంపోర్ట్ చేసుకోవడమే. ఎప్పుడైనా ఇంటర్నేషనల్లో హాలిడేస్ ఉన్నా చేసినా సిల్వర్లో ఒక డిమాండ్ ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. బట్ ఇట్స్ నథింగ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ సిల్వర్ అనేది ఏమీ లేదండి. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ, పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ రెడీ స్టాక్స్ ఆల్సో సిల్వర్లో. బట్ ఒక్కటి ఏంటంటే సిల్వర్లో ఎప్పుడైనా సరే ఇంత గ్రోత్ వచ్చింది, ఇంకా బాగా పెరుగుతుందా, తగ్గిపోతుందా, కరెక్షన్ వస్తుందా అని చాలామంది మనసులో ఉంది. 3,40,000 వరకు ఒక పాజిటివ్గా అయితే మనం చూడవచ్చు. దాని తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ఇలా ఉంటుంది, దాన్ని బట్టి మనం ప్రైస్ చెప్పగలుగుతాం. సో ప్రెసెంట్ మనకి 22 క్యారెట్స్ గోల్డ్కి రేట్ ఏ విధంగా ఉంది, 24 క్యారెట్స్ గోల్డ్కి రేట్ ఏ విధంగా ఉంది అంటారు? 1,44,000 is approximately 22 carat gold today's price అండి. And 24 carat current price is 1,58,000 around ఉంది, which is the highest record price. And గోల్డ్ రేట్ అండ్ ఇంత సిల్వర్ రేట్ ఇంత ఎక్కువ ఉండడం ఇంకో రీజన్ కూడా ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్. సో రూపీ ఇవాళ రూపీ అండ్ డాలర్ వైజ్గా చూసుకుంటే 91 రూపీస్ 40 పైసా, విచ్ ఇస్ ఎవర్ రికార్డెడ్ ప్రైస్. 91 రూపీస్ 40 పైసా ఎక్స్చేంజ్ ప్రైస్ ఉండడం కూడా ఒక రీజన్ ఫర్ మెటల్స్ టు బీ అన్ ఎక్స్పెన్సివ్. ఓకే, సో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే 1,60,000 మార్క్కి 24 క్యారెట్ల బంగారం ధర అనేది చేరుకుంది. ఇంకా 2 లక్షలకు వెళ్ళడానికి అంత సమయం లేదేమో అని కూడా అనిపిస్తోంది. సో మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా అండి, ఇండియాలో వెండి బంగారం అనేది ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఎన్ లగ్జరీ ఆర్ ఇదండి, ఇట్స్ దే హ్యావ్ ఎ సెంటిమెంట్ వాల్యూ. ఇంట్లో ఏ శుభ కార్యక్రమం ఉన్నా బంగారం వెండి కొంటారు. సో ఒక మెమరీ లాగా ఉండిపోతుందండి. స్పెషల్గా వెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థాయి ప్రకారంగా వెండి బంగారం కొంటారు. సో ముఖ్యంగా ఇంట్లో అకేషన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వెండి బంగారం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బిగ్ ఇంపాక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లో 4 వస్తువులు వస్తాయి అనుకుంటే ఇప్పుడు 2 వస్తువులు రావడం కష్టం అయిపోయింది బికాస్ ఆఫ్ ద ప్రైస్ అప్రిసియేషన్. సో లైట్ వెయిట్స్ క్రియేట్ చేయడం, హ్యాండిల్ చేయడం కూడా ప్రతి జ్యువెలరీ స్టోర్ చేస్తుంది. అదేవిధంగా మానేపల్లి కూడా లైట్ వెయిట్స్ జ్యువెలరీ హ్యాండిల్ చేయడానికి చూస్తున్నాము. బట్ ఇల్ హ్యావ్ ఎ గుడ్ ఇంపాక్ట్ ఇన్ ద రీటైల్ బిజినెస్ అండి. సో రీటైల్ బిజినెస్ ప్లాట్ఫామ్లో తప్పకుండా ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. అది సిల్వర్ కూడా ఇంత ప్రైస్ పెరగడంతో ఏదైనా బేసిక్ సిల్వర్ జ్యువెలరీ కొనాలన్నా, సిల్వర్ ఆర్టికల్ కొనాలి, ఇవాళ కంచెం కొనాలంటే ఒక కేజీ కంచెం సో దాదాపు 70,000 80,000 రూపాయల్లో కంచెం వచ్చేది రీసెంట్ 1 year వరకు. ఇప్పుడు కంచెం కొనాలంటే 3-3.5 లక్షలు అవుతుంది. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ప్రిటీ ఎక్స్పెన్సివ్. తప్పకుండా బిగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో కస్టమర్స్ వాకిన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటారు? అంటే గతంతో కంపేర్ చేస్తే ప్రజెంట్ కస్టమర్లు వస్తున్నారా? అంటే ఒకప్పుడు ఎంత తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు అంటారు? మేజర్గా లాస్ట్ 6 monthsతో చూస్తే అండి, సేల్ పాయింట్లో వీ హ్యావ్ మోర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫర్ ఎక్స్చేంజ్. అంటే పాత నగని కొత్త నగగా ఎక్స్చేంజ్ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం ఇవి ఎక్కువగా వస్తున్నాయి. అండ్ అకేషన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా కొనాల్సిన వాళ్ళు వస్తున్నారు, దే బయింగ్ ఇట్. బట్ జనరల్గా ఇట్స్ నాట్ దట్ ఈజీ షాపింగ్ యాజ్ ఎర్లియర్. ఈ ముందు అవసరం లేకుండా ఏదో వచ్చేసాము నచ్చింది కొనేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఆలోచించి కొనడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్కువగా ఎక్స్చేంజెస్ చేసి పాత బంగారం ఏదైతే వాడట్లేదో దాన్ని మార్చేసి కొత్త వస్తువు తీసుకోవడం కూడా ఎక్కువ జరుగుతుంది. సో భవిష్యత్తులో బంగారం వెండి మార్కెట్లో ఇంకా ఎటువంటి మార్పులు అనేవి మనం చూడబోతున్నాము అంటారు? మీకేమనిపిస్తోంది? తప్పకుండా అండి, దిస్ గోయింగ్ టు బిగ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ మార్కెట్, ఇండియన్ రీటైల్ సెక్టర్కి చెప్పాలి. ఎందుకంటే రీటైల్ సెక్టర్లో జ్యువెలరీ అనేది విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో మన ఇండియాలో బంగారం మైనింగ్ జరగకున్నా కానీ గోల్డ్ ట్రేడ్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేనంత ట్రేడ్ మన ఇండియాలో జరుగుతుంది. ఎందుకంటే వెండి బంగారం అనేది ఎవ్రీబడి బీ ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో బ్యాంకులో డిపాజిట్ చేసిన దానికన్నా ఇంట్లో బంగారం కొని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది ఇండియన్ మెంటాలిటీ. సో దీనివల్ల ఖచ్చితంగా దెర్ విల్ బి బిగ్ ఇంపాక్ట్ ఆన్ రీటైల్ సేల్స్ అని చెప్పవచ్చు. బట్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యాపీ బికాస్ ద ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అవ్వడం, వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది పెరగడం అనేది కూడా ఒక పాజిటివ్నెస్ ఫర్ దెమ్. సో ఇండియన్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యాపీ. బట్ ఇంపాక్ట్ ఆన్ ద రీటైల్ వచ్చే సేల్స్లోకి రాబోయే రోజుల్లో మార్కెట్కి బిగ్ ఇంపాక్ట్. దీని తగ్గట్టే సిల్వర్ జ్యువెలరీస్ ఆల్సో ఇంటూ ద మార్కెట్. మీరు చూసే ఉంటారు, ఎర్లియర్ సిల్వర్ జ్యువెలరీ అనేది ఎక్కువ లేదు. లాస్ట్ 4-5 years నుంచి గోల్డ్ ఎప్పుడైతే ఎక్స్పెన్సివ్ అవుతుందో సిల్వర్ జ్యువెలరీ ఆల్సో కేమ్ ఇన్ టు ద మార్కెట్. సో ఆ ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు థింగ్. అండ్ జ్యువెలరీలో బేసిక్గా చెప్పాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చూసే వాళ్ళు ఉంటారు, స్టాండర్డ్ జ్యువెలరీ కొనే వాళ్ళు ఉంటారు, లగ్జరీ కొనే వాళ్ళు ఉంటారు. సో లగ్జరీ కొనే వాళ్ళకి ఆ రేట్తో సంబంధం లేదు, దే గో విత్ వాట్ దే బై. ఇన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు గోల్డ్ కాయిన్స్ కొంటారు, సిల్వర్ కాయిన్స్ కొంటారు, పెరగడం తగ్గినప్పుడు అమ్మడం. ఈ స్టాండర్డ్ జ్యువెలరీ ఇంట్లో వాడుకోవడానికి బంగారం కొనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దిస్ విల్ బి అన్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. బంగారం వెండి ధరల్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా అనూహ్యమైనటువంటి మార్పులను చూస్తున్నాము. ప్రస్తుతం కిలో వెండి ధర 3,28,000 పైమాటే ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారానికి 1,60,000కు పైగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశమే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదని ఇటు వ్యాపార వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే కొనేవారి కంటే కూడా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ.